నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ ప్రభుత్వ హయాంలో ఏదైతే తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన కేసులో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన సిబిఐ ఈ రోజైతే నలుగురిని అరెస్ట్ చేసింది. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఐటీడీపీ అధికార ప్రతినిధి వంశీ గారు. నమస్తే అండి వంశీ. నమస్తే. వంశీ గారు చెప్పండి, మరి దేశ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది లడ్డూ వివాదం. మరి ఈ కేసులోనే ఈరోజు చూసుకున్నట్లయితే సిబిఐ నలుగురిని అరెస్ట్ చేసింది. మరి ఇప్పుడు వైసీపీ నేతలందరూ కూడా మా హయాంలో ఎటువంటి కల్తీ నెయ్యి కూడా వాడడం జరగలేదు, మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్లనే కూడా తిరుమల ఘటన కూడా జరిగిందని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ లో కూడా వెల్లడించడం జరిగింది. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారో అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి? ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, భయం విలువ తెలియని క్రూర మృగాలు సంచరిస్తున్న గడ్డ అని ఒక డైలాగ్ తోటి ఆ సినిమా స్టార్ట్ అయ్యి దాంట్లో క్రూరత్వం, అసలు మనుషుల క్రూరత్వం ఎలా ఉంటుంది అని చూపించడం జరిగింది. ఆ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. గత 5 ఏళ్ల కాలంలో వాస్తవ రూపంలో అంటే దేవుడు అంటే కూడా భయం లేని వ్యక్తులు లాస్ట్ 5 ఏళ్ళు సంచరించి పాలించారు. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. జగన్ అనే ఒక మూర్ఖుడు, ఒక ఎట్లా అనాలంటే జగన్ని అసలు ఈరోజు ఒక్క హిందువుల సమాజానికి సంబంధించిన మాత్రమే కాదు, ఇప్పుడు క్రైస్తవులైనా ముస్లింలైనా ఎవరైనా కూడా వాళ్ళ సాంప్రదాయాలని గౌరవించడం అనేది మనకి ఎప్పుడు కూడా మన లౌకిక దేశంలో ఖచ్చితంగా మనకి తెలిసి వస్తున్న అంశం. కానీ ఈరోజు జగన్ క్రిస్టియన్ కావచ్చు, మతాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ అవతల మతాలకు సంబంధించిన వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా తన తాత రాజారెడ్డి పంది మాంసం అమ్మేవాడు అంటారు, మామూలుగా ఎవరో చెప్తా ఉంటారు. ఇప్పుడు జగన్ వాళ్ళ అంశ మనవడు పంది కొవ్వు జనాలందరికీ పెట్టాలని చెప్పి చూసినట్లుగా ఇప్పుడు మనం చెప్తున్న మాట కాదు, సుప్రీంకోర్టు ఈరోజు ఒక ఏర్పాటు చేసిన సిబిఐ ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసిన నలుగురు విషయంలో మాట్లాడేటప్పుడు అడుగుతున్నారు, అసలు ఏంది ఈ ప్రాసెస్, ఏంది ఈ ప్రాసెస్, ఎలా ఈ రీసైక్లింగ్ చేసేటప్పుడు ఎలా చేశారు అని చెప్పి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు చూస్తే వీళ్ళంతా నీళ్లు నములుతున్న పరిస్థితి. తప్పు చేసినప్పుడే మాటలు రావు, అందుకనే వీళ్ళు ఇంత పెద్ద కంపెనీల్లో ఒక ఏ వస్తువు ఎలా తయారు చేశారు అనేది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది ప్రతి కంపెనీలో ఉంటుంది. కానీ వీళ్ళు ఈరోజు ఆ ప్రొసీజర్ని కూడా పెట్టలేని పరిస్థితి, సిబిఐకి అడిగితే చూపించలేని పరిస్థితి ఉందంటే వాళ్ళు తప్పు చేయకపోతే ఈరోజు ఎందుకు చూపించలేకపోతున్నారు? ఓన్లీ డబ్బులే పరమావధిగా జనాల మనోభావాలతో దెబ్బ లేకుండా అసలు ఈరోజు జగన్ చేసిన ఈ లడ్డు కల్తీ నెయ్యి వాడకం అనేది ఈ దేశవ్యాప్తంగా కూడా ఎవరు కూడా హర్షించట్లేదు. అందుకని ఈ విషయం చెబితే ఆ రోజు మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్పేటప్పుడు ఒక ఆయన స్వరంలో కూడా ఒక బాధ, ఏంది ఇటువంటి జరిగిందా. ఆయన కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వెంకటేశ్వర స్వామిని నమ్ముకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఆయన దగ్గరికి వెళ్తే మంచి జరుగుద్ది అని 7 కొండలు ఎంతో కష్టపడి ఈరోజు 7 కొండలు ఎక్కేటప్పుడు నిజంగా 3350 మెట్లు ఎక్కేటప్పుడు చాలా కష్టాలు ఉంటాయి. అన్ని కష్టాలు దాటుకొని పైకొచ్చి అంత ప్రసాదం తీసుకొని చేతిలో తిందాము అనుకుని వాళ్ళు ఎంతో ధైర్యంగా ఆ ప్రసాదం నోట్లో పెట్టుకుంటారు. అటువంటి ప్రసాదంలో కల్తీ జరిగింది అని ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఒక నిర్ణయానికి వచ్చిందంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈ పాపాలు మూట కట్టుకొని ఎక్కడికి పోతాడో నిజంగా. అంటే రాజకీయ పార్టీల పరంగా మేము విమర్శించవచ్చు, మేము సద్విమర్శలు చేయొచ్చు, ఏదైనా కానీ ఈరోజు ఇది కోటాను కోట్ల హిందువుల మనోభావాలతో దెబ్బతీసింది. వాళ్ళ మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల పరంగా ఈరోజు ప్రభుత్వాన్ని ఏలే వాళ్ళ పరంగా మా మీద కూడా ఉంది ఖచ్చితంగా. అందుకని జనాలకి నిజం చెప్పాలి, వాళ్ళ మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తిని మళ్ళీ అధికారంలోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంకా వాళ్ళదే ఉంది. ఈరోజు మీరు గమనించండి, ఎప్పుడు కూడా 151 సీట్లతోటి గెలిచిన వ్యక్తి 11 సీట్లకు పడిపోయాడంటే అతను ఎన్ని అరాచకాలు ఎన్ని అక్రమాలు చేసుంటే ఈరోజు అటువంటి పరిస్థితికి వస్తాడు. ఆ అరాచకాలు అక్రమాల్లో ఈరోజు ఈ లడ్డు వ్యవహారం అనేది నిజంగా మనకే శివరంగా అయిపోతుంది. మనం ఇటువంటి పంది కొవ్వుని దేవుడి దగ్గర ఇంత అపచారం చేసా,
ఇంత జరిగిందా అని నిజంగా బాధపడిపోతున్నారు. ప్రతి ఒక్క హిందువుల మనోభావాలు ఈరోజు దెబ్బతింటున్నాయంటే నిజంగా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి కదా. ఈరోజు నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ నలుగురిని ఈరోజు అరెస్ట్ చేయడం అనేది వీళ్ళంతా ఎవరికి అనాన్యులు అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డికే. ఈరోజు వైవి సుబ్బారెడ్డి అనాన్యులైనా కానీ ఇతర వ్యక్తులైనా కానీ ఎవరైనా కూడా ఇటువంటి పని చేయడం అనేది ఖచ్చితంగా ఎవరు కూడా సపోర్ట్ చేయకూడదు కూడా. ఈరోజు అందుకనే తెలుగుదేశం పార్టీ ఫస్ట్ రాగానే ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ప్రజలకు తెలియజేశారు. కానీ ఈ విషయంలో ఇప్పుడు కేంద్రం కూడా స్పందించడం, దాని మీద సుప్రీంకోర్టు ద్వారా గైడ్లైన్స్ తోటి సిబిఐ రావడం, సిబిఐ ఇప్పుడు నలుగురిని అరెస్ట్ చేయడంతో ఓకే తప్పు జరిగింది ఎలాగా అని ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్న పరిస్థితి. ఖచ్చితంగా దీంట్లో న్యాయం, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా కూడా ఈరోజు దీంట్లో న్యాయం జరిగి ఈరోజు లడ్డూ ప్రసాదం కూడా ఈరోజు ప్రజలకు అందుతుంది. నిజంగా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకొని మంచి లడ్డూ అయితే ఇప్పుడు అందిస్తుంది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇటువంటి తప్పులు జరగకుండా ఖచ్చితంగా బాధ్యతలు ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. సార్, ఇటీవల తిరుమల తొక్కిసలాట ఘటన జరిగినప్పుడు కొందరు నేతలు భూమన కరుణాకర్ రెడ్డి కానివ్వండి, రోజా గారు కానివ్వండి, మా హయాంలో కల్తీ నెయ్యి జరిగిందని దుష్ప్రచారం చేశారు. సో అలా చేయడం వల్లే ఇప్పుడు ఇటువంటి ఘటన జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్పారు. మరి ఈ రోజు ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? నేను నిజంగా ఆ విషయానికి వచ్చి అడుగుతాను. భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ, రోజా అసలు ఆమె పేరు పలకడమే మనకి వేస్ట్. ఆమె వాళ్ళు కానీ అసలు అంటే ఆ విధమైన వ్యాఖ్యలు చేసినందుకు హిందువులు చనిపోతారా? చనిపోవాలని మీరు అనుకున్నారా? అంటే ఆ వచ్చిన భక్తులు ఏమైనా ఆ వ్యాఖ్యలు చేయలేదు కదా. భక్తులు చనిపోయిన దాన్ని కూడా ఇలాంటి దానికి లింక్ చేశారంటే నిజంగా వాళ్ళ రాజకీయం, వాళ్ళ వికృత మైండ్ చూస్తుంటే నిజంగా భయం వేస్తుంది. ఇటువంటి వ్యక్తులు ఇప్పుడు రోజా లక్షల టిక్కెట్లు అమ్ముకొని కోట్ల రూపాయలు దండుకున్న వ్యక్తి. తిరుమల శ్రీవారి లక్షల టికెట్లు అమ్ముకొని కోట్ల రూపాయలు దండుకున్న వ్యక్తి రోజా. తనకి ఎటువంటి భయం లేదు. నేను ఇందాక చెప్పిన ఆ మృగాలు అంటారు కదా, ఆ మృగాల్లో ఈ మృగం ఒకటి. రెండో వాడు భూమన కరుణాకర్ రెడ్డి. అతను సాంప్రదాయం, అతను పాటించేదంతా క్రిస్టియన్ మతం. ఇతను వచ్చి తిరుమల శ్రీవారికి చైర్మన్గా, అది తిరుమల ట్రస్ట్కి, టీటీడీ ట్రస్ట్కి చైర్మన్గా చేశాడు. అంటే అతనికి కూడా నిజంగా విలువలు లేవు. వీళ్ళందరికీ కూడా విలువలు లేవు. ఈరోజు మనుషులు చచ్చిపోవాలి అని కోరుకునేంత వికృతమైన మైండ్ తోటి ఉన్నోళ్ళు ఖచ్చితంగా సమాజంలో నిజంగా రాజకీయ నాయకులుగా ఎలా ఉంటున్నారనేది నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వీళ్ళు గతంలో కూడా మనం చూసాం. వైజాగ్లో హుదూద్ వచ్చినప్పుడు చచ్చిపోతే వైజాగ్లో విజయమ్మ గారిని ఓడించారని చెప్పి వీళ్ళందరూ చచ్చిపోవాలని కోరుకున్న వికృత మైండ్ ఈ వైసీపీ. అంటే వైసీపీలో ఉండడం వల్ల వీళ్ళు ఉంటారా, లేకపోతే స్వతహా వీళ్ళు ఇలాంటి మైండ్ తోటి ఉంటారా కానీ అర్థం కాదు. అసలు ఇలా నిజంగా ఇంత నీచమైన దుర్బుద్ధితోటి ఉండి దేవుడి ప్రసాదాన్ని ఇట్లా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఇంకా వీళ్ళు ఎటువంటి నరకాలు చూస్తారనేది ఇంకా ఆ దేవుడే చూసుకుంటున్నాడు వరుసగా. వీళ్ళకి ఈరోజు మీరు చూస్తే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ కేసులో ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ అయిపోతారు. తర్వాత దానికి కారణమైన జగన్ కూడా కటకటాలు పాలయ్యే ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఖచ్చితంగా దీంట్లో ఏమాత్రం కూడా మనం వదిలేసినా ఆ వెంకన్న వదిలే పరిస్థితే లేదు. ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడే అవకాశం ఖచ్చితంగా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.